వాస్తవానికి మీకు కూడా 4 పరీక్షలు పెడితే ఓటి పోయినా ఓటి కొడుతుంటాం కదా అనేది ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. మరి ఫీజు కట్టలేదా అంటే కట్టనైతే కడితేం కదా. పీసీ ఒకవేళ రాలేదు, కనీసం ఎస్ఐ రాలేదు, కానిస్టేబుల్ అది రాలేదు, ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో అంటున్నారు కదా, అవ్వో ఆర్ఐఓ ఏదో ఒకటి మాకైతే అవకాశం దొరుకుతుంది కదా అనేది అందరికీ కూడా అవకాశం ఉంటుంది. అది పోయింది, ఆ ఆశ పోయింది. ఆ ఆశ పోని అందరం ఒకటే ఎగ్జామ్ రాస్తున్నాం, ఏదో తిప్పలబడేది ఒక్క ఎగ్జామ్కే తిప్పలబడి మనం సాధించుకోగలిగితే బాగుంటుందని అందరు కూడా, నేను రోజు పొద్దున యూనివర్సిటీ నుంచే వస్తుంటా, రోజు వందల సంఖ్యల పిల్లలు గ్రౌండ్కు పోతుంటారు. ప్రాక్టీస్ మీ హాల్లో కూర్చున్న వాళ్ళని ఎవరిని చూసినా అర్థమవుతుంది. బయట ఎవరిని మీరు ఎంత ప్రిపేర్ అయినరో బయట దానికి సుబూత్ ఏం అవసరం లేదు. మిమ్మల్ని చూస్తే చాలు మీ శరీరాలు ఎట్లా మారిపోయినాయో, కరగదీసి ఇనుప ముక్క లెక్క తయారైపోయినరు ప్రతి ఒక్కరు కూడా. నేను చూస్తుంటా కదా ఎట్లా పోతారు, ఫ్రెష్గా తయారైపోతారు. ఇట్లా ముఖమంతా జిడ్డైపోతుంది, ఒళ్ళంతా చెమట పెట్టుంటుంది, ఒంటి మీద బట్టలన్నీ తడిసి ముద్దైపోయి ఉంటాయి. ఆ స్థితిలో అందరూ వాపసు వస్తుంటారు. ప్రతిరోజు ఎన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ప్రిలిమ్స్ దాటి ఈ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత ఇవాళ చాలా కీలకమైన సమస్య ఏంటంటే, మీరు అన్ని పాస్ అయినా 800 మీటర్స్ క్లియర్ కాకపోతే మీకు నౌకరీ లేదు. మీరు లాంగ్ జంప్ చేసి ఉండొచ్చు, హై జంప్ చేసి ఉండొచ్చు, షార్ట్ పుట్ విసిరి ఉండొచ్చు, నిజంగానే ఒలింపిక్ రికార్డును కూడా అధిగమించవచ్చు. కానీ 800 మీటర్స్ సెలెక్ట్ కాకపోతే ఆ 3 వేస్టే. 800 మీటర్స్ కీలకం. ఈ 800 మీటర్సే చిక్కుముడైంది. అదేందో RFID అని పెడితే మంచిగానే పెట్టిండ్రు, మీ చేతులు ఏం లేకుండా మిషన్ చేతులు అప్పచెప్పిండ్రు. అది మనిషిని ముఖం చూసి బొట్టు పెట్టే పరిస్థితి పోతుంది. మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తుంది, తెల్లగున్నా నల్లగున్నా అందరిని ఒకటే తీరు చూస్తుంది అని ఆశపడ్డాం కదా అందరం. జర పొడుగున్నా ఓ ఇంచు తక్కువ ఉన్నా అందరినీ ఒకటే తీరు మిషన్ అయితే చూస్తుంది. మిషన్కు కులమెరకలే కాబట్టి మనకేం తేడా చూడదు అని అందరం కూడా ఆశపడ్డాం. కానీ ఏమైందంటే, ఆ మిషను నొక్కేటోడు ఒకడు ఉంటాడు కదా, మనం అది మర్చిపోయినాం. ఏడ నొక్కిండో ఏం నొక్కిండో కానీ మొత్తం మీద ఇవాళ గందరగోళం అయింది RFID వల్ల. ఏ మిషన్కైనా ఓ పరిమితి ఉంటుంది. మనిషి ఎట్లా ఉంటాడంటే, చాలా పరిమితులను అధిగమించగలిగే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. కానీ ఏ మిషన్కైనా నువ్వు ఏం పారామీటర్స్ పెడతావో ఆ పారామీటర్స్ ప్రకారమే పనిచేస్తాయి. నువ్వు ఆ పారామీటర్స్ని దాటి పనిచేయించాలంటే సాధ్యమయ్యేది కాదు. ఆ మిషన్ స్క్రీన్ పెట్టి 100 మందిని ఒకటేసారి ఉరికిస్తే 100 మంది లెక్క తీస్తుందో తీయదో, దానికి ఆ శక్తి ఉందో లేదో మనకింతవరకు తెలియదు. మనకెవ్వరు చెప్పిన వాళ్ళు కాదు. చాలా వరకు లెక్కలు గందరగోళంగా చేసిందనేది మాత్రం అందరికీ అర్థమవుతున్నది. వాళ్ళే ఒక లెక్క ఒక్కసారి ఇంకో లెక్క ఇంకోసారి చెప్పిండ్రనే మాట కూడా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంత బాధ ఎందుకు కలుగుతుందంటే, ఎన్నో ఏళ్ళ కష్టం, ఎన్నో ఏళ్ళ శ్రమ, చివరికి ఈ 800 మీటర్స్ RFID మిషన్ పేరుతో మన తలరాతను చెరిపేస్తుంటే మనకెవరికైనా బాధ కలుగుతుంది. ఇవాళ చాలా కీలకమైన విషయం. ప్రతి పరీక్షలో కూడా ఒక కీలకం ఏంటంటే, ఏ పరీక్ష పెట్టినా కానీ దాంట్లో కీలకంగా ఏముండాలి అంటే రివ్యూకు అవకాశం ఉండాలి. ఏ పరీక్షలో అయినా రివ్యూకు అవకాశం ఉండాలి. ఆ రివ్యూకు అవకాశం అనేది లేకపోవటం ఇవాళ శోచనీయం. మీరు పోయి అడిగితే ఇష్టం ఉంటే ఇంటరు, లేకపోతే లేదు. ఆ వినేటప్పుడు కూడా ఫలానా రామయ్య మల్లయ్య అని పిలిచేటోళ్ళుగా పిలువరు మిమ్మల్ని. మీరు ఎవ్వరు పోయినా కానీ అరే తురే తప్ప ఇంకో మాట అయితే మీ గురించి వాళ్ళ ప్రస్తావనలో రానే రాదు. ఓ డిగ్రీ చదువుకొని MA చదువుకొని బీటెక్ చేసినాక ఆడ పోయినాక ఇవ్వాలన్న అరే తురే అంటే మనసుకి ఎంత గాయమవుతుంది. కనీసం ఆ చిన్న విషయం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించటం అనేది చాలా బాధ కలిగించేది. ఎదిగిన పిల్లలు ఎవరైనా కావచ్చు, అరే అంటే ఊకుంటారా? చదువుకోకపోని సమాజం మారుతున్నది. మనుషుల్ని మర్యాదగా చూడాలనే విషయం కూడా తెలియకుండా అడ్డగోలుగా వాళ్ళ పట్ల వ్యవహరించటం అనేది అన్యాయం. మరి వాళ్ళ అన్యాయం జరిగిందని బయటకు వచ్చిండు. దానికి ఇవాళ చేయవలసిందేమంటే, నువ్వు కమిటీ వేయి, పరిష్కారం చూసి ఈ రకంగా మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పు. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంటంటే, అడగటమే నేరమైనట్టుగా టీవీలో కూర్చున్న వాళ్ళని పిలిచిండ్రట. రాత్రి నాకు తెలిసిన మాట, టీవీలో మాట్లాడిన వాళ్ళని పిలిచి న్యాయం చేస్తామని ఆఫీస్కు పిలిచి
ఆఫీసులో బెదిరించి ఇంటికి పంపించారు. అంటే ఒక టీవీలో మాట్లాడినాకనే ఈ పరిస్థితి ఉంటే ఇక మామూలుగా ఆఫీస్కి పోయి అడిగితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో మీరందరూ కూడా ఒక్కసారి ఊహించుకోండి. ఇది చాలా అన్యాయమైనటువంటి వైఖరి. పిల్లలు కంప్లైంట్తో వచ్చినప్పుడు నీ దగ్గర గ్రివెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉండి తీరాల్సిందే. గ్రివెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది నువ్వు ఏర్పాటు చేసి ఒక ఆఫీసర్ని పెట్టి వచ్చిన కంప్లైంట్స్ అన్నీ విని దానికి వెంటనే పరిష్కారం చెప్పవలసిన బాధ్యత ఇవాళ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఇది ఏదో నేను మీ మీద ప్రేమతోనో మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతోనో చెప్తున్న మాట కాదు. ఏ పరీక్ష జరిగినా ఇది కనీసంగా ఉండవలసినటువంటిది, విధిగా ఉండవలసినటువంటి ఏర్పాటు. గ్రివెన్స్ రిడ్రెసల్ అనేది ఉండాలి. మీరు 4 లక్షల మంది క్వాలిఫై అయినరని చెప్తున్నారు, అంతేనా? ప్రిలిమ్స్ రాసి 3,77,000. మరి అదేమన్నా తక్కువ సంఖ్యనా? 3,77,000లో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 18,000నా? 18,000 ఎంతమందికి ఒక్కడు సెలెక్ట్ అవుతాడు చెప్పండి కదా? ఎంతమందిని మీరు జల్లెడబట్టాలి? మీకు కూడా ఇబ్బంది ఉంటే ఉండొచ్చును గాక, కానీ పద్ధతి కరెక్ట్గా ఉండాలి. నాకు రాలేదు, నేను నిజంగానే చేయలేకపోయినా అనే తృప్తి మనకుంటే అది వేరే మాట. మాకు అవకాశం ఇచ్చిండ్రా మేము చేసుకోలేకపోయినామంటే అది వేరే మాట. కానీ మీ తప్పుల వల్ల మాకు రాకపోతే మాత్రం అది జీవితకాలం మర్చిపోలేనటువంటిది. ఇప్పుడు కాదు, రేపు మీ మనవడికి కూడా మీరు ఆ ముచ్చట చెప్తూనే ఉంటారు. అది మనిషి మర్చిపోలేడు. మామూలుగా ఎగ్జామ్లోనే 1 మార్కు తక్కువ వస్తే టీచర్తో ఎంత కొట్లాడతారండి మీరు? నేను టీచర్గా పనిచేసిన క్లాస్ రూమ్లో ఎన్ని పంచాయతీలు అయ్యేటియో ఇట్లాంటివి. మరి మేము గిన్ని జీవితాల్లో గింతమంది విద్యార్థులను చూసుకుంటూ వస్తే మీరు 4 లక్షలకే మీరు గింత అలసిపోతే ఎట్లా? గింత పెద్ద శాఖ కూర్చొని పరిష్కారం చేయలేకపోతే ఎట్లా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. నిజంగా ఇవాళ చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మొన్న రాత్రి జర్నలిస్టులు ఏవో ఈవీఎం మిషన్లు ఆటోలో పోతుంటే వాళ్ళకి అనుమానం వచ్చి వెంటబడి ఫోటోలు తీశారు. వాళ్ళు చేయవలసిన పని. ఎందుకంటే సమాజంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు తీస్తున్నారట, పాతవి తీసేసి కొత్త ఏవో తెచ్చి పెడుతున్నారట అని అనుమానం వస్తే వెంటబడతారు కదా. ఏందో స్టోరీ ఇది అని వెంటబడి తీస్తే నువ్వు బలవంతంగా చొరబడి ప్రజలను రెచ్చగొట్టినవని 9 మంది జర్నలిస్టుల మీద కేసు. మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎట్లా విరగొడతారా? ముక్కలు ఎట్లా వేస్తారు? చెత్త కుప్పలు ఎట్లా వేస్తారు? మొత్తం 50 మంది రాజ్యాంగ ప్రియులకి అలా బాధ కలిగించినటువంటి అంశం ఇది. మేము దీనికి నిరసన తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తామంటే మీ కొంపలేమన్నా మునుగుతాయా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, నిన్న ఆయనని దిగ్బంధనం. ఇవాళ పొద్దుగాల మాకు మార్కులు రావాల్సినన్ని రాలేదు. ఈ RFID కలుపుగాల అది మా జీవితం నాశనం చేసింది, మా నెత్తి కొట్టింది, మా కడుపు కొట్టింది అని మీరు బాధపడితే మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ. దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నా.